హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ ముచ్చట ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో టోటల్ 12 పోస్ట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి. వాటికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసినట్లయితే బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు. అట్లనే ఇక్కడ మనము ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషను, అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పోస్ట్ అయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద మనకు ఫిల్ చేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ వచ్చేసి 3 ఇయర్స్ వరకు అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఆ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసే 4 ఇయర్స్ వరకు కూడా చేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ రెమ్యునరేషన్ విషయం మనం చూసినట్లయితే ఇక్కడ 40,000 పర్ మంత్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 5,000 పర్ ఇయర్, అంటే ఇయర్కి 5,000 ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే సెలెక్షన్ షెల్ బి త్రూ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మనం ఈ లింక్ మీద క్లిక్ చేసి మనము అప్లై చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బీ ఓపెన్ ఫ్రమ్ ఫిబ్రవరి 18 నుంచి మార్చ్ 9 వరకు టైం ఇచ్చారు. అప్పటి వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి. ఇక్కడ కింద స్టెప్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి క్లియర్గా ఇక్కడ ఒక్కొక్క స్టెప్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అంటే విల్ బీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ టైమ్ లైన్స్ మనం చూసినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మార్చ్ 9 వరకు మనకి డేట్ అయితే ఇచ్చారు. అలాగే ఆన్లైన్ స్టార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 18 ఫిబ్రవరి నుంచి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా 1 by 1 మనకి ఇచ్చారు. ఒకటి ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆల్ సర్టిఫికేట్ స్టార్టింగ్ ఫ్రమ్ మెట్రికులేషన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి బీఈ, బీటెక్, బీఎస్సీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఉండాలని చెప్పి ఆల్ సెమిస్టర్స్ మార్క్స్ ఫిల్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, క్యాస్ట్ కమ్యూనిటీ డిసేబుల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పి మనకి ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి 400 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అని చెప్పి ఇచ్చారు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వరకు ఎగ్జామ్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మరో నోటిఫికేషన్తో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్.